అన్నేమో మోదీ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. నన్ను హర్ట్ చేయడు. ఒకవేళ నేను హర్ట్ అయితే ఇండియా మీద టారిఫ్స్ పెంచుతాను అని చెప్పి లైట్‌గా ఒక హింట్ అయితే ఇచ్చారు కదా! డొనాల్డ్ ట్రంప్ గారు. ఇవాళ చూస్తే ఇండియా మీద 50% సాంక్షన్స్ చాలదని 500% దాన్ని పెంచేలాగా ఒక బిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారన్నమాట యూఎస్ కాంగ్రెస్‌లో. అసలు విషయం ఏంటంటే శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 అని ఒక బిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు యూఎస్ కాంగ్రెస్‌లో. ఈ బిల్ ప్రకారం రష్యాతో ఏ కంట్రీస్ అయితే ట్రేడ్ చేస్తాయో అందులోనూ ఏ ప్రొడక్ట్స్‌లో ఈ క్రూడ్ ఆయిల్ గానీ, గ్యాస్ గానీ, పెట్రోలియం ప్రొడక్ట్స్ గానీ, యురేనియం ప్రొడక్ట్స్ గానీ ఇందులో ట్రేడ్ చేసే వాటిని ఆ కంట్రీస్ మీద 500% దాకా టారిఫ్స్ వేసేలా చూస్తున్నారనమాట. సో, అది ప్రెసిడెంట్ ఇష్టం. డొనాల్డ్ ట్రంప్ గారి ఇష్టం. 500% వేయాలా? లేదా వేయకూడదా? దాన్ని తగ్గించాలా? పెంచాలా? అప్ టు 500% వేయొచ్చనమాట. సో, దీన్ని బట్టి ఏం అర్థమైతుంది? రష్యాని డైరెక్ట్‌గా టార్గెట్ చేయకుండా ఈ సెకండరీ నేషన్స్ ఎవరైతే రష్యాతో ట్రేడ్ చేస్తారో వాళ్ళని ఈ పీనలైజ్ చేయడం అన్నమాట. థర్డ్ పార్టీ సాంక్షన్స్ అంటారు వీటిని. సో, ఇలా పీనలైజ్ చేయడం వల్ల ఏమవుతది? రష్యా ఎకానమీ క్రంబుల్ అయిపోతది. వాళ్ళతో ఎవరు ఏం కొనకుండా. రష్యా ఆల్‌మోస్ట్ 2,000,000 బారెల్స్ పర్ డే మనకు ఎక్స్‌పోర్ట్ చేసేది ఆయిల్ జూన్‌లో. అండ్ ఈ డిసెంబర్ వచ్చేకల్లా అది 1.2 మిలియన్ బారెల్స్‌కి పడిపోయిందన్నమాట. ఎందుకు? ఈ సాంక్షన్స్ వల్ల మనం డైవర్సిఫై చేస్తున్నాం ఆయిల్ కొనడం కూడా. ఇదే గాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలుసు కదా మీకు? రిలయన్స్ అనేది ఇండియాలో ఒక లార్జెస్ట్ ప్రైవేట్ రిఫైనరీ గదా! ఆయిల్ కొనడంలో. సో, అది కూడా ఒక 3 వీక్స్ నుండి రష్యన్ ఆయిల్‌ని స్టాప్ చేసిందన్నమాట ఇంపోర్ట్ చేసుకోవడం. అండ్ జనవరిలో గూడా మేము ఎటువంటి ఇంపోర్ట్ చేసుకోదలుచుకోలేదు అని జెప్పి అదొక స్టేట్‌మెంట్ అయితే పాస్ చేశారు వాళ్ళు. సో, ఇది కథ. సో, వాళ్ళైతే ఇలా బిల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో, అది ట్రంప్ గారి చేతిలో ఉంటది. 500% టారిఫ్స్ వేయాలా? వద్దా? అని. సో, ఆయనైతే చాలా ప్రెషర్ చేస్తున్నారు. ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు? రీసెంట్‌గా వెనెజులాని క్యాప్చర్ చేశారు యూఎస్ వాళ్ళు. సో, అక్కడ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ఎవరి చేతిలో ఉంటాయి? అమెరికా చేతిలో ఉంటాయి. సో, అక్కడ ఇండియా వెళ్లి ఆయిల్ కొంటే అది వాళ్ళకి లాభం గదా! సో, అది లిటరల్లీ హింట్ ఇచ్చారనమాట ఆయన. అండ్ చైనా అయితే ఖచ్చితంగా దీనికి రిటాలియేట్ చేస్తది. ఏంటి? మీరైనా టారిఫ్స్ ఏసేది మేము గూడా ఏస్తాం చూడండి అని జెప్పి చైనా ఏస్తది. ఇండియా అలా చేయగలుగుతదా? చేయగలుగుతదా లేదా? మీకేమనిపిస్తుంది? అండ్ మీకొకటి తెలుసా? యూఎస్ అనేది టారిఫ్స్ ఏసాక ఈ టెక్స్‌టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, జెమ్స్ సో, ఇవన్నీ మనం ఆల్‌మోస్ట్ 30% మన ఎక్స్‌పోర్ట్స్‌లో యూఎస్‌కే వెళ్ళేవన్నమాట. ఇవన్నీ డిక్లైన్ అయిపోయి ఆల్‌మోస్ట్ 12%కి చేరాయి. ఎందుకు? వీటి మీద 50% టారిఫ్స్ పడుతున్నాయని. అండ్ టారిఫ్స్ పడని ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అందులో స్మార్ట్ ఫోన్ 274% ఇంక్రీజ్ అయ్యాయన్నమాట మన ఎక్స్‌పోర్ట్స్. యూఎస్‌కు. బికాజ్ ఇవి టారిఫ్స్ పడవు. యూఎస్‌లో మన మీద, మన ఎక్స్‌పోర్ట్స్ మీద. సో, ఇలాంటివి అక్కడ ఇంక్రీజ్ చేసాం. మన ష్రింప్ గాని, ఆ తర్వాత ఈ టెక్స్‌టైల్స్ గాని, వేరే కంట్రీస్‌కి చైనాకి ఎక్స్‌పోర్ట్ చేయడం, యూరోపియన్ యూనియన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడం. సో, ఇలా డైవర్సిఫై చేసాం. న్యూజిలాండ్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడం. ఇలా అంతా చేస్తూ వస్తున్నామనమాట. సో, ఇప్పుడు ఏకదం మొత్తం ప్రొడక్ట్స్‌కి ఆయన 500% దాకా టాక్స్ వేస్తాను అని చెప్తుంటే, సో, ఇండియా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందా? లేదా? అసలు ఇండియా ఎంత పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేయబోతుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.